చూద్దాం. సమయం దేవునికి కేటాయిస్తే లేఖనాలు చక్కని మాట ఉంది. అది మన దేవుడు ఎంతైనా నమ్మదగిన వారు. చాలాసార్లు మీతో అంటున్నాను, మరి నిరంతర స్తోత్రాలు నిత్యస్తుతులకు పాత్రుడు అయిన మనం జీవితకాలం అంతా చెప్పండి మన దేవుడిని మనం ఘనపరచాలి, మహింపరచాలి, ఆరాధించాలి. ఎంతగానైనా మన జీవితాల్లో అయితే కొనియాడే వరకు మన జీవితాలు ఉండాలి. హల్లెలూయా. చేతులెత్తి మన దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెల 15, 16, 17 గుంటిపల్ల మీటింగ్స్ ఏర్పాటు చేసాం. బలంగా ప్రార్థన చేయండి. దైవ సేవకులు వస్తున్నారు. మరి 15 సాయంత్రం, 16 సాయంత్రం, 17 సాయంత్రం, 3 రోజులు సాయంత్రం పగలండు 3 రోజులు సాయంత్రం మరి దైవ సేవకులు బయట నుంచి వస్తూ ఉండాలి. ఘనముగా కార్యక్రమం బాగా జరుగులాగిన మరి ఆత్మచేత దైవ సేవకులు అభిషేకించబడి మనకు కావాల్సిన మరి బలమైన ఆహారం వారి ద్వారా దేవుడు మనకు అందించి వారి ద్వారా దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం మన జీవితాలు పొందుకోలాగిన ఈ 3 దినాల కుడికల కొరకు బలంగా ప్రార్థన చేయండి. అందరూ కూడా ప్లాన్ చేసుకోండి. అందరూ తప్పనిసరిగా రావాలి. మీరు రావటమే కాకుండా కొత్త వారిని కూడా మీరు తీసుకొని గుంటిపల్లి రావాలా. తప్పక ఆ 3 దినాలు బలంగా దేవుని గడుపుతాం. 17 నైట్ భోజనం ఏర్పాటు ఉంటుంది. మీకు తెలుసు ఆత్మీయ తండ్రి 15 నిద్రించారు కనుక ఆయన నిమిత్తాన భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ పూటాల్లో 17 నైట్ అందరూ కూడా మరి వచ్చిన వారందరికీ భోజనం ఏర్పాటు ఉంటుంది. ఆ రోజు ప్రార్థన చేయండి, పాల్గొనండి. లేఖనాలు మనం గమనిస్తే ఆలోచన చేస్తే ఇక్కడ ఆదికాండంలో మనకు తెలుసు యాకోబు యొక్క సంతానం ఎవరు? యాకోబు యొక్క సంతానం మరి చూసినప్పుడు మరి మొదటి భార్య, రెండవ భార్య మీకు తెలుసు వారి దాసి. మరి 10 మంది సంతానమేమో ఒక తల్లి దాసి బిడ్డలు. తర్వాత చాలా కాలం తర్వాత యాకోబుకి రాహేల వారికి పుట్టిన సంతానమేమో చూసినప్పుడు యోసేపును బెన్యామీను. ఇవన్నీ కూడా లేఖనాలు మనం చూసాం. సరే, ఫస్ట్ నుంచి కూడా యోసేపు మనకు తెలుసు. యోసేపు లేక కలిగిన సంతానం, దేవుని కృప పొందుకున్నవాడు. ఫస్ట్ నుంచి నీతిమంతుడైన ప్రార్థనాపరుడు. చిన్నప్పటి నుంచి దైవ దర్శనాల చేత వాడబడుతున్నాడంటే హల్లెలూయా. ఏ దర్శనాలు? దైవ దర్శనాల చేత వాడబడుతున్నాడు. కళలు, దర్శనాలని కృప దేవుడు అతనికి ఇచ్చాడు. ఈనాటి క్రైస్తవ సమాజాల్లో కూడా కళలు, దర్శనాలు నిజంగా చాలా మంచి ఏర్పాటు. ఇప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, లేఖనాల ద్వారా మనతో మాట్లాడతాడు. అనేక రీతిగా మన దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. తప్పనిసరిగా మన దేవుడు మాట్లాడే దేవుడు అంటాడు. మన దేవుడు ఎవరు చెప్పాలి? మన దేవుడు ముందు మీరు మాట్లాడాలా. అందుకని అక్కడ ఆగి మళ్ళీ మన దేవుడు ఎవరంటే హల్లెలూయా. మనం నోరు తెరిస్తే దేవుడు బాగా చెప్తాడంటే. నేను చెప్పేది అరగంట ప్రసంగం, అందుకని ఎక్కువ చేయనుగా. అందుకని మొన్న ఈ మధ్య అన్న అరగంట ముందు 45 నిమిషాలు హద్దు, గంట దాటితే వద్దంటారండి మీరు. గంట దాటితే అందుకని మీ చేత వద్దని తెచ్చుకునేదాకా నేను చెప్పను. కాబట్టి నాదంతా ఆ ముద్దు వరకు హద్దులోకి ఆగిపోతాను అన్నమాట. హల్లెలూయా. అందుకని మరి కాబట్టి మీరు కూడా చకచక వినాలి. బాగా వింటమే కాదు, నేను అడిగిన దానికి వెంటనే టగటక జవాబు చెప్పాలి. తెలిసిన వాక్యాలే కదా. వెంటనే ఆ ప్రకారం మనం లైన్లో ఉన్నాం అనుకోండి, ఇక కాసేపు హుషారుగా ఉండాలి. సో హెబ్రీ స్త్రీలు చురుగ్గా ఉండాలంటే హల్లెలూయా. ఆ చురుకుతనం కలిగి మన దేవుని పనులు సాగినప్పుడు తప్పక దేవుని తోడే ఉంటాడు. సరే, లేఖనాలు మనం గమనిస్తే యోసేపు మరి అటువంటి దర్శనాలు, కళ్ళ చేత దేవుడు వాడుకున్న పరిస్థితుల్లో చిన్నప్పటి నుంచి కూడా ఈ అన్నలందరూ కూడా ఆయన మీద కక్ష పెట్టారు. ఉన్నవి లేనివి తండ్రికి చెప్పడం, లేకపోతే ఏమో దేవుడు వాళ్ళు చేసే చిన్న చిన్న పొరపాట్లన్నీ కూడా తండ్రికి చెప్పడం. పైగా అతనికి ఒక చక్కని దర్శనం వచ్చింది చిన్నతనంలో. తన పని పడుకున్నట్టుగా మిగతా అన్నల పనులన్నీ కూడా తనకి సాష్టాంగ నమస్కారం. తన పని నుంచున్నట్టుగా మిగతా అన్నల పనులన్నీ కూడా, అన్న యొక్క పనులన్నీ కూడా సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా ఏదో కల వచ్చింది. దర్శనం వస్తే అది తీసుకెళ్ళి తండ్రి కానీ అన్నలకు చెప్పాడు. వాళ్ళకి మరీ కోపం పెరిగిపోయింది. అంటే నువ్వు నిలబడేవాడు, మేమందరం నీకు సాష్టాంగా నమస్కారం చేసేవారు అన్ని కాస్త కోపం తెచ్చుకొని ఈ అయిందానికి అందానికి అన్నిటికీ నాతో చెప్తున్నాడని కోపం పెంచుకొని ఆయన నీతిమంతుడు, ఇల్లేమో చిన్న చిన్న చిల్లరాశాలు. ఆ పనిలో అతని మీద యోసేపు మీద మంచివాడి మీద కోపం పెంచుకున్నారు. మంచివాడి మీద కోపం పెంచుకోవడమే కాకుండా లేఖనాలు మనం స్పష్టంగా చూసాం. అక్కడ వాక్యం మనం గమనిస్తే ఆలోచన చేస్తే కక్ష కట్టి ఒక రోజున ఎందాకెళ్ళిందంటే చంపేస్తే పోద్ది. అసలు మనం ఈ కళ్ళలు కనువాడు పేరేం పెట్టారంట చెప్పాలన్న కళలు కనువాడు. ఈ కళ్ళలు కనేవాడు మన ముందుకు వస్తున్నాడరా. అద్దాకలు అయిందానికి కాందానికి మన మీద తండ్రికి చాడీ చెప్పకుండా ఇతన్ని మనం చంపివేద్దాం. ఏం చేద్దాం? ఇతన్ని చంపివేద్దాం, అడ్డు లేకుండా పోతాడని. మరి ఆ విధంగా అతనికి తెలియకుండా నమ్మకంగా తీసుకెళ్ళి
ఏం చేశారు? నమ్మకంగా అతను తీసుకొని వెళ్ళి మరి ఏదో పన్నున్నట్టుగా అడవులకు తీసుకెళ్ళి అక్కడ అతని వస్త్రాలు తీసివేసి అతన్ని చంపాలని ప్రయత్నం చేసి నమ్మక ద్రోహం చేసి నిజంగా చంపే ప్రయత్నం చేశారు. చివరి క్షణంలో ఒకడు చెప్పిన మాటను పెట్టి అట్లా గుంటలో పాతిపెట్టి వెళ్ళిపోయారు. అవును కదా? ఆ వస్త్రాలు తీసుకువెళ్ళి అక్కడే చూస్తున్న జంతువుని చంపి దాని యొక్క రక్తములు బట్టలు ముంచి తండ్రికేమో తమ్ముడు చనిపోయాడని చెప్పారు. తమ్ముడు జంతువుల చేత, అడవి జంతువుల చేత, క్రూర మృగముల చేత చంపబడ్డాడని ఆ వస్త్రాలు తీసుకెళ్లి తండ్రికి చూపిస్తే యాకోబు ఎంతో దుఃఖపడ్డాడంటే, ఎంతో ఏడ్చాడు. ఇక్కడ మనం గమనించవలసిన ఏంటంటే, ఈ రోజున ఇవాళ వారి మాట నమ్మి, ఎవరి మాట నమ్మి? అన్నల మాట నమ్మి అన్నలు మంచిగా అతను తీసుకుని వెళ్ళి, లోకంలో ఏదో అంటారు కదా, కట్టివాడినమ్మా గొర్రె కట్టుకోండి నమ్ముద్ది అన్నట్టుగా, గొర్రె అంట బాగా మేపుతా ఉంటాడు. బ్రహ్మాండంగా నన్ను మేపుతున్నాడు అనుకుంటున్నట్టు. ఎందుకు మేపుతున్నాడు పాపం దానికి తెలవదు. ఎందుకు మేపుతున్నాడు? బాగా మేపుతున్నాడు అంటేనే తొందరలో దాన్ని ఖచ్చితంగా మేపి 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 శుభ్రంగా దాన్ని ఖండించేస్తాడు, చంపివేస్తాడు, వ్యాపారం చేసుకుంటాడు. లోకంలో కొన్ని సంగతులు అలాగే ఉంటాయి. రోజు లోకం నమ్మేది కూడా అలాగే, అట్లాంటి వారు నమ్ముతాము. ఇక్కడ చూసినప్పుడు గొర్రె కట్టుకోండి నమ్మినట్టుగా లోకంలో కూడా నిజ దేవుడిని, మంచి చేసే దేవుడిని నమ్మట్లా, నమ్మక ద్రోహం చేసేవారు నమ్ముతున్నారు లోకంలో. చాలా ప్రమాదకరమైన పరిస్థితి రోజు. మన దేవుడు అయితే నోటికి నోటి వాళ్ళు మనకు మేలు చేసే దేవుడు రోజు. హల్లెలూయా. మేలే చేసే దేవుడు మన దేవుడు. లేఖనాల్లో మాట ఉంది కదా, దేవుడు తను ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి తప్పక మేలు కలగట్టుగా సమస్తము సమకూడి జరిగించే దేవుడు అండి. సమస్తమును సమకూడి మేలు జరగటానికి జరిగించే గొప్ప దేవుడు మన దేవుడి రోజు. కాబట్టి అటువంటి గొప్ప దేవుడిని మనం తెలుసుకొని ఆయన మీద మనం ఆధారపడితే ఆయన తప్పించాల్సింది ఈ రోజు. ఒకవేళ ఏదైనా పరిస్థితి వస్తే, వాళ్ళు యేసేపు లాంటి వారు కూడా దేవాది దేవుడు నమ్ముకున్నాడు కనుక వాళ్ళ అన్నలు ఎంత మోసం చేసి నమ్మకద్రోహం చేసినా దేవుడు అతను కాపాడాడు. హల్లెలూయా. ఎవరు కాపాడారు? యేసేపుని దేవుడే. ఆ చివరి క్షణంలో దేవుడే వాళ్ళకి వేరే మనసు ఇచ్చి మరి ఆ విధంగా కాపాడినట్టుగా లేఖనాలు మనం చూసాం ఈరోజు. అందుకని చాలా జాగ్రత్త కలిగి, ఒకటి మనం ఈ రోజున దేవుడిని మనం నమ్మటానికి, అందరినీ మనం ప్రేమించడానికి సరిపోతాం తప్ప దేవుని బిడ్డల జీవితాలు ఎక్కడ మన బ్రతుకులు నమ్మక ద్రోహం మనం ఎవరికి చేయకూడదు. ఈరోజు నమ్మక ద్రోహం అనేది మనలో ఉండకూడదు. దేవుడు ఏమన్నారు చెప్పండి? నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యం అన్నాడు. హల్లెలూయా. నమ్మాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుని సగం మనం వెంబడించాలి. దేవుణ్ణి నమ్మటమే కాకుండా బ్రతుకాలం అంతా ఈ దేవుని గొప్పతనం లోకానికి మనం చాటి చెప్పేవారనమాట. ఎక్కడ మనలో నమ్మక ద్రోహం చేయకూడదు. దేవునికి చేయకూడదు, సంఘానికి చేయకూడదు, సేవకులు చేయకూడదు, ఇంట్లో చేయకూడదు, సమాజంలో చేయకూడదు, ఉద్యోగ వ్యాపారం ఇక్కడ ఎవరికి మనం నమ్మక ద్రోహం చేయకూడదు. నమ్మక ఇప్పుడు అన్నలు చేసింది ఏంటి? యేసేపు అన్నలు చేసింది ఏంటి? నమ్మక ద్రోహమేగా. నమ్మించి మాటలు చెప్పి తీసుకెళ్లి చంపాలని చూశారు ఈరోజు. సహోదరి సహోదరుడా, ఈనాడు వాక్యం అంటే మనందరి జీవితాల్లో కాస్త జాగ్రత్త కలిగి వాక్యం మీద మనం మనసు పెట్టేవాళ్ళు ఉన్నాయి. ఈరోజు కొత్త నిబంధనలు మీకు తెలుసు కదా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క శిష్యులు ఎంతమంది? 20 మంది. 12 రైట్, లైన్లో ఉండాలి. 12 మంది శిష్యుల్లో కూడా ఇస్కరియోతు యోధా లాంటి వారిని మనం చూసాం. ప్రభు దగ్గర ఉంటున్నాడు, ప్రభు దగ్గర తింటున్నాడు, ప్రభు దగ్గరే నమ్మకంగా జీవిస్తున్నాడు, కనపడ్డాడు. మిగతా శిష్యులందరితో పాటు మరి అతను కూడా ఉంటున్నాడు. అందరూ కూడా మరి ఎవరు కూడా గుర్తించలా, కానీ ప్రభు గుర్తించాడు. అతనిలో నమ్మక ద్రోహం ఉంది. చెప్పండి, అతనిలో ఏముంది? ఇస్కరియోతు యోధాలో ఆ నమ్మక ద్రోహం లేఖనాలు మనం స్పష్టంగా చూసాం. ఇప్పుడు జాగ్రత్త కలిగి ఆలోచన కలిగి ప్రభు ఏమన్నారు తెలుసా? ఒక మాట, ఓ రోజున విందు దగ్గర మొత్తం అందరినీ కూర్చోబెట్టుకొని ఆ రొట్టె నా శరీరమని నా రక్తమని ఆయన ఇస్తున్న పరిస్థితుల్లో ప్రభు స్పష్టంగా మొహమాటం లేకుండా చెప్పారు. నేను చాలాసార్లు మాట అంటాను, మన ప్రభు మర్యాదస్తుడే కానీ మొహమాటం లేనివాడు అంటే. చెప్పండి, మర్యాదస్తుడే కానీ మొహమాటం లేనివాడు. హల్లెలూయా. అందుకనే కూర్చున్న వాళ్ళకు అందరి దగ్గర 12 మంది శిష్యులను కూర్చోబెట్టుకొని ఆ రొట్టె ద్రాక్షారసం ఇస్తూ, ఇది నా శరీరమని నా రక్తమని నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి బ్రతుకాలం అంతా ఈ పని మీరు కొనసాగించమని ఒక చక్కని క్రమాన్ని వరకు నేర్పుతూ అన్నారు కదా. ఆ మాటలో ఏమన్నారంటే, మీలో ఒకడు ఖచ్చితంగా నాకు నమ్మక ద్రోహం చేయబోతున్నాడు, మీలో ఒకడు ఈ పాటికి నన్ను మరి ఆ విధంగా లోకానికి అప్పగించాలని అమ్మాలని ప్రయత్నం జరుగుతుందని ప్రభు మొహమాటం లేకుండా చెప్పారు. పాపం అందరూ కలవరపడ్డారు. లేఖనాలు మనం చూసాం. మొట్టమొదటి పేతురు నుంచి యోహానుకి అందరూ కూడా నేనా 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 అని ఎవరికి వారు తరచి చూసుకున్నారంటే, ఎవరికి వారు తరచి చూసుకుంటే చివరికి ఇస్కరియోతు యోధా నేను కాదు కదా ప్రభు అన్నాడంటే, నేను ఆ మాటకి ప్రభు అన్నారు, నువ్వు అవునో కాదు నీకు తెలవదా అని ప్రభు అన్నారు. నీవు అవునో కాదు వాళ్ళ మాట దయచేసి నమ్ముతున్నాము, నమ్మక ద్రోహం చేస్తున్నాం, మనకు తెలుసుగా, దేవునికి తెలుసుగా, మనుషులు ఎవరు గుర్తించకపోవచ్చు.
అర్థమవుతున్న వాక్యం. మనుషులు గుర్తించకపోవచ్చు కానీ దేవునికి సమస్తం తెలవందే ఉంది ఈ రోజున. రెండోది, వాళ్ళు నమ్మక ద్రోహం చేసే మనకు తెలియదా, మనకు నమ్మక ద్రోహం చేస్తున్నా. కాబట్టి ఈ రోజున ఇస్కరియోతు యొక్క క్రియగానే నేను కాదు కదా అంటే నువ్వు అవునా కాదు నీకు తెలవదా అని ప్రభు అన్నారు ఈరోజు. కాబట్టి చివరికి మనకు తెలుసు, బయటపడింది. ఇవన్నీ మనం చూసాం. నమ్మక ద్రోహి ఎవరు చెప్పండి? నమ్మక ద్రోహి ఇస్కరియోతు యోధ. ఏ ముద్దు పెట్టాడు? అప్పగించే ముద్దు పెట్టాడు. యేసు ప్రభుని రోమా సైన్యమునకు ఆ విధంగా అమ్మివేసి అప్పగించే ముద్దు పెట్టాడు నిజంగా వారికి. కాబట్టి సహోదరుడా, చివరికి ఏమైందో చెప్పండి. వాళ్ళు అప్పగించావు, యేసు ప్రభుని అప్పగించావు, 30 వెండి నాణ్యాలకి అమ్మేసావు. ఆ వెండి నాణ్యాలు ఏమన్నా నువ్వు అనుభవించగలిగావా? నమ్మక ద్రోహం చేసి నువ్వు సంపాదించింది ఏమిటి? నమ్మక ద్రోహం చేసి నువ్వు సంపాదించిన ధనంతో నువ్వు సుఖపడింది ఏమిటి? నమ్మక ద్రోహం చేసి ఈ రోజున నీ ప్రాణం మీద తెచ్చున్నాడు ఇస్కరియోతు యోధ. అవునా కాదు? చివరికి మనం చూసాం ఆ యొక్క ధనాన్ని, ఇదేంటి నా ప్రభు నేను నమ్ముకున్నానేంటని కొన్ని గంటల్లోనే, ఎంతోసేపు కాదు కొన్ని గంటల్లోనే తనకి ఆలోచన వచ్చి ఆ యొక్క మతాధికారి దగ్గరికి వెళ్ళి బ్రతునాడు అడుగుతున్నాడు, అయ్యా నా ప్రభు నేను పొరపాటు నమ్ముకున్నా, దయచేసి మీ డబ్బు మీరు తీసుకుని నా ప్రభుని విడిచిపెట్టానని వారి దగ్గరికి వెళ్ళి అడుగుతుండే. వారన్నారు అసలు మాకెవడో నువ్వు తెలవకపోమని గెంటి వేశారంటే. ఏమి చేయాలో అర్థం కాదు. తప్పు చేశానని ఆలోచన వచ్చింది. కానీ ఈ రోజున సహోదరుడా, నమ్మక ద్రోహానికి ప్రతిఫలం ఏంటి తెలుసా? ఉరి పోసుకొని చచ్చిపోయాడు. ఏం పోసుకున్నాడు? ఉరి పోసుకొని చచ్చిపోయాడని లేఖనం చదివేస్తున్నాడు. రోజు అంత ప్రమాదకరమైన నమ్మక ద్రోహం. పాత నిబంధనలు ఇందాక చెప్పాను. యేసు ప్రభు యేసేపును కూడా అన్నలు నమ్మక ద్రోహం చేస్తే చివరికి యేసేపును అంచులంచుగా దేవుడు దీవించి ఉన్నతమైన స్థానాల్లో కూర్చోబెట్టి చాలా సంవత్సరాల తర్వాత అదే అన్నలను, నమ్మక ద్రోహం చేసిన అన్నలను యేసేపు కాలకాడికి దేవుడు తీసుకురాదా? హల్లెలూయా. యేసేపు కాళ్ళ దగ్గర దేవుడు తీసుకొచ్చాడు. దేవుడిని నమ్మిన వారికి ఎప్పుడు మంచి జరుగుతుంది. నమ్మక ద్రోహం చేసిన వారికి మరణమన్న సంభవించుంది. నమ్మక ద్రోహం చేసిన వారికి తీసుకొచ్చి పాదాల మీద దేవుడు పడేస్తాడు. వాక్యంలో చక్రమాట ఉంది కదా, శత్రువులను నీ పాతపీఠముగా చేయనంత వరకు కూడా నువ్వు నా కుడిపార్శ్వంలో కూర్చోమని వాక్యం చదివిస్తున్నావు. వాళ్ళు యేసేపు ఎవరు కుడిపార్శ్వంలో కూర్చున్నాడు? ఎవరి మీద ఆధారపడ్డాడు? యేసేపు దేవుణ్ణే నమ్ముకున్నాడు. దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడే నాకు దిక్కు అనుకున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా దేవుని పాదాలు మాత్రం ఆయన విడిచిపెట్టాడు. ఈరోజు హల్లెలూయా. అందుకే నమ్ముకుని దేవుని కొరకు నిలబడిన యేసేపుని అంచులంచులుగా దీవించి ఉన్నతమైన స్థానం దేవుడు కూర్చోబెట్టాడు. అదే అన్నలను కొంతకాలం తర్వాత యేసేపు కాలకాడికి తీసుకొచ్చాడు. సాంగపడేలాగా చేశాడు. అవునా కదా? ఏనాడు యేసేపు చిన్నతనంలో చూపించిన దర్శనం నెరవేర్చబడింది లేఖనాలను చూసాం. హల్లెలూయా. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ముందుకు వెళ్దాం. మొదటి రాజుల గ్రంథం మాట చూసొద్దాం. మరో సంఘటన మీ ముందు పెడతాను, బ్రహ్మాండమైన సంఘటన. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం చదవచ్చేమో. తీశారు అందరూ? 3వ సంవత్సరం అందు యోధారాజు అయిన యెహోషాపాతు బయలుదేరి ఇజ్రాయేలు రాజునొద్దకు, ఇక్కడ మీకు అర్థమయ్యేలా చెప్తాను. యోధారాజేమో యెహోషాపాతు, ఇజ్రాయెల్ రాజేమో అహాబు. ఇజ్రాయెల్ రాజు ఎవరు? అహాబు. మీకు తెలుసు, మరి దావీదు తర్వాత, సొలొమోను కాలం తర్వాత మరి ఇజ్రాయెల్ అందరూ రెండుగా చీలిపోయారు. అవునా కదా? ఇజ్రాయెల్ దేశం అయిపోయింది, యోధా రెండింటికి చూసినప్పుడు లేఖనాలు మనం చూసాం. 12 గోత్రాలు కదా, 12 గోత్రాల్లో కూడా 10 గోత్రాలు ఇజ్రాయెల్ వారిగా మారిపోతే 2 గోత్రాల వారు యోధా గోత్రంగా మారిపోయారు. హల్లెలూయా. సరే, మీకు తెలుసు ఆ లేఖనాలన్నీ కూడా. యోధాను పరిపాలిస్తుందేమో యెహోషాపాతు, చూసినప్పుడు ఇజ్రాయెల్ని పరిపాలిస్తుందేమో అహాబు అనే రాజు. ఆ ముందు 21వ అధ్యాయంలో ఏం జరిగిందో మీకు తెలుసుగా, నేను లోతుగా చెప్పట్లేదు. మరి పేదవాడి పొలాన్ని ఆక్రమించి అన్యాయం చేసి అక్రమం చేసి మొత్తానికి మరి యెజెబెలు, తన భార్య అహాబు భార్య యెజెబెలు అబద్ధ సాక్ష్యం చెప్పి మొత్తానికి అతన్ని చంపివేసి ఆ పొలాన్ని ఆక్రమించారు. ఇవన్నీ చూసాం. దేవుడే ఊరుకోవాలా? దేవుడు ఊరుకుంటాడా? నమ్మకంగా పిలిచి నమ్మక ద్రోహం చేసి నువ్వేదో చేసేస్తే దేవుడేం చూస్తా ఊరుకోవాలి. దేవుడు ఏలియాను పంపించి, సేవకుడైన ప్రవక్త అయిన ఏలియాను పంపించి వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇప్పించాడా లేదా? ఖచ్చితంగా కొంతకాలంలో మీరు కూడా చావబోతున్నారు, మీ రక్తము కుక్కలు నాకుతారు దేవుడు చెప్పాడు. హల్లెలూయా. చెప్పండి, మీ రక్తం ఎవరు నాకుతాయి? కుక్కలు నాకుతారు. గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ దేవుడు ఇప్పించాడు. సరే, లేఖనాలు మనం చూసినప్పుడు ఆ మాటలు విన్న తర్వాత 27వ అధ్యాయాన్ని మనం చూసాం. పైకి చదవమ్మా, 21-27. ఆహాబు ఆ మాటలన్నీ విని వస్త్రములు చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా యెహోవా వాక్కు ఏలియాకు, ఆహాబు నాకు భయపడి
భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి ఆ అపాయము అతని కాలమందు సంభవించకుండా ఆపి అతని కుమారుని కాలముల యందు అతని కుటుంబీకులందరి మీదకి నేను ఆ ఉగ్రతను రప్పించేదను. హల్లెలూయా. ముందుగా వాక్యం వాళ్ళు మనం చూసినప్పుడు తప్పు చేశారు భార్య భర్త. తప్పు చేయటంలో, నాబోతును చంపించడంలో ఎక్కువ పాత్ర యెజబెలు. చెప్పండి, ఎక్కువ పాత్ర ఎవరిది? యెజబెలు. యెజబెలు చాలా కుట్రల పని, అబద్ధ సాక్ష్యం గుర్తించి నాబోతును అన్యాయంగా నమ్మక ద్రోహం చేసి చంపించేసింది. అది లేఖనాలు మనకు తెలుసు. కానీ దేవుడు ఏలియా ద్వారా స్ట్రాంగ్ వార్నింగ్ ఇప్పించాడు. అది మీకు తెలుసు. ఈ మాటలు వినగానే, ఆ స్ట్రాంగ్ వార్నింగ్ వినగానే ఆహాబు ఏం చేశాడు తెలుసా? అమ్మో అని భయపడ్డాడు. ఆ మాటలు విని వస్త్రాలు చుట్టుకొని, గోనిపట్టా కట్టుకొని, ఉపవాసం ఉండి వ్యాకులు పడుచు బాధపడుతూ దేవుని దగ్గర ఎంతగానో ఏడ్చి ప్రార్థన చేసుకున్నాడండి. మా దేవుడు జారి కలిగిన దేవుడు, కృపామయుడు, క్షమించే దేవుడు, సహాయం చేసే దేవుడు. హల్లెలూయా. పైగా జరిగిన కుట్రలో, వెనకాల జరిగిన కుట్రలో తన భార్య పాత్ర ఎక్కువ తప్ప తన పాత్ర అంత లేదు. మీకు అర్థమవుతుందమ్మా? లోకం లేదంట చూడు, చంపిన వాడిది కాదంట, చంపించిన వాడిది ఎక్కువ అంటాడు. చంపించిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు నిజమని నేర్చుకున్నాడు. ఇప్పుడు కిరాయికి చాలా మంది లోకంలో చంపించేస్తారు కదా. వెళ్ళి కిరాయి తీసుకొని చంపిన వాడికి తక్కువ శిక్ష. అసలు కుట్ర పని చంపమని డబ్బులు ఇచ్చి చంపించిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి పెద్ద పాత్ర. ఇప్పుడు ఎందుకంటారు అవన్నీ ఊరినే? హల్లెలూయా. అట్లా యెజబెలు పెద్ద పాత్ర, ఆహాబు చిన్న పాత్ర. పైగా ఈ వార్నింగ్ విన్నప్పుడు తను తాను ఏం చేశాడు? ఉపవాసం ఉండి ఏడుస్తూ దుఃఖపడుతూ దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నాడు వెంటనే దేవుడు చూశాడు లేదా? హల్లెలూయా. గొప్పవాడు మన దేవుడు. తప్పుకు శిక్ష ఉంది, ప్రాధాయపడి ప్రార్థన చేసి పశ్చాత్తాపడితే క్షమాపణ ఉంది ఈ రోజున. హల్లెలూయా. ప్రకారం మనం చూసినప్పుడు మొత్తానికి దేవుడు వెంటనే ఏలియాతో అన్నాడు, ఏలియా చూసావా? ఎవరితో అంటున్నాడు? ఏలియా చూసావా? అహాబు నాకు భయపడ్డాడు, వినయముగా నా ఎదుట ప్రవర్తించడం చూస్తున్నావు కదా. ఖచ్చితంగా అతడు ఈ విధంగా ప్రవర్తించినందున ఆ కాలంలో నేను చెప్పిన అపాయం అతని కాలం ముందు రాకుండా అతని కుమారుని కాలం ముందు నేను పంపిస్తానని దేవుడు ఒక నిర్ణయానికి వచ్చారు. హల్లెలూయా. మొత్తానికి అహాబు మనకు తెలిసినంత వరకు, వాక్యం మనకు అర్థమైనంత వరకు కూడా అహాబు క్షమించబడ్డారు. అహాబు ఏం చేయబడ్డారు? క్షమించబడ్డారు. సరే, 22వ అధ్యాయం వచ్చేటప్పటికి యోధా రాజు అయిన యెహోషాపాతు అహాబు దగ్గరికి వచ్చారండి ఒక రోజు. అర్థమవుతున్న వాక్యం. వచ్చినప్పుడు మనం లేఖనాలు చూసాం, ఇజ్రాయెల్ రాజు తన సేవకులను పిలిపించి మరి ఆ విధంగా సిరియా రాజు మీదకి మనం యుద్ధానికి వెళ్దామని యెహోషాపాతు వేరే రాజు మీదకి, సిరియా రాజు మీదకి ఏం చేద్దాం? యుద్ధానికి వెళ్దామని యెహోషాపాతు వస్తే యెహోషాపాతు చెప్పాడు, మన ఇద్దరం కలిసి, ఎవరు? మన ఇద్దరము కలిసి ఆ రాజుగారి మీద చూసినప్పుడు సిరియా రాజు మీద యుద్ధానికి వెళ్దామని చెప్పినప్పుడు యెహోషాపాతు అన్నారు, తప్పకుండా వెళ్దాం, మనం భాయి భాయి. మనందరం ఎవరు? వాళ్ళ యోధా జనాంగమైన, ఇజ్రాయెల్ జనాంగమైన, యాకోబు యొక్క గోత్రికులే వీళ్ళంతా కూడా. హల్లెలూయా. వీళ్ళంతా దేవుని జనాంగమే కనుక తప్పకుండా వెళ్దాం యుద్ధానికి. అయితే నాకు ఫస్ట్ నుంచి యెహోషాపాతుకి ఏం అలవాటు తెలుసుగా? ఏమండి, యెహోషాపాతుకి ఏం అలవాటు? ఇవాళ దేవుని దగ్గర ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా దేవుని దగ్గర ప్రార్థన చేయటం యెహోషాపాతుకి అలవాటు. ఆయన అన్నారు, నాకు ఫస్ట్ నుంచి కూడా దైవ సేవకులు పిలిపించి, ప్రవక్తలు పిలిపించి దేవుని చిత్తం మీద తెలుసుకొని ముందుకెళ్ళడం నాకు ఇష్టం అన్నాడు యెహోషాపాతు. బ్రహ్మాండమైన పని కాదు? క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పని కాదు? మన రోజువారీ మన జీవితంలో తప్పక దేవుని దగ్గర ఏ పని మనం మొదలుపెట్టినా దేవుని ఎదురు విచారణ చేసి ముందుకు అడుగు వేయాలి కదా ఈ రోజున. హల్లెలూయా. యెహోషాపాతు ఆ పని చెప్పాడు. చెప్పినప్పుడు వెంటనే ఇజ్రాయెల్ రాజు అహాబుతో అన్నాడు కదా, నీలో ప్రవక్తలు, దైవ దర్శనాలు చూసే గొప్ప ప్రవక్తలు ఎవరినంటే పిలిపించు, నాకు ప్రార్థన చేసి విచారణ చేసినాక మనం యుద్ధానికి వెళ్దాం. మొత్తానికి ఆయన అన్నారు, బోల్డ్ మంది ప్రవక్తలు ఉన్నారు నా దగ్గర అని. ఆ విధంగా 40 మంది ప్రవక్తలు ఉన్నారంట. ఎవరి దగ్గర? ఇజ్రాయెల్ రాజును అహాబు దగ్గర పిలిపించాడు. పిలిపిస్తే వారి దగ్గర యెహోషాపాతు ప్రార్థన చేసి వారందరూ ఏమన్నారంటే, మీరు ఎందుకు యుద్ధానికి వెళ్ళండి, బ్రహ్మాండమైన విజయం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు, బ్రహ్మాండమైన విజయము దేవుడు మీకు. ఆ మాటకు లేఖనాలు మనం చూసాం. ఎందుకు యెహోషాపాతుకి ఆ మాటలంతా సబబుగా అనిపించదు. వాళ్ళు ఇవాళ యెహోషాపాతు దేవుని మీద ఆధారపడ్డ వ్యక్తి. ఎందుకు వారు చెప్పిన ప్రవచనము కానీ, వారు చెప్పిన మాటలు కానీ అంత సబబుగా తనకు అనిపించగా, వీళ్ళైనా ప్రవక్తలు ఇంకా ప్రవక్తలు లేరా అని అడిగితే తప్పక మరి అన్నారు కదా అక్కడ, మికాయా అని ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఎవరతను?
చెప్పాలి పేరు. ఎవరతను? మికాయా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. అతను పక్కన పెట్టాడు ఇజ్రాయెల్ రాజు. అతను ఏం చేశాడు? పక్కన పెట్టాడంట. ఎందుకు పక్కన పెట్టాడు తెలుసా? తనకు నచ్చినట్టుగా, తనకు అనుకూలంగా ఏ ప్రవచనం చెప్పట్లేదంట ఆయన. ఇదేదో బాగానే ఉందండి. ఇవాళ దైవ సేవకులైన వారు, దేవుని ప్రవక్తలైన వారు నీకు నచ్చినట్టుగా చెప్తే అది వాక్యం ఎట్ట అవుతుంది? వాళ్ళు మనకు చెప్పినట్టుగా వాక్యాలు ఉండవు. మనకు చెప్పినట్టుగా, మనకు నచ్చినట్టుగా చెప్తే శోధ అవుతుంది. ఎవరు చెప్పమన్నట్టు చెప్పాలా? హల్లెలూయా. దేవుడు చెప్పమన్నట్టుగా దేవుని చిత్తాన్ని, దేవుని ఆలోచన మనం ప్రకటన చేయాలి తప్ప మనుషులు నచ్చినట్టుగా చెప్పేది శోధ అవుతుంది. శోధమ్మ శోధి వస్తారు కళ్ళకి వస్తారా? టింగ్ టింగ్ అని బుర్రోడు పెట్టుకొని ఉంటది కదండి. ఏంటది? సొరకాయ, గుమ్మడికాయ. అది మొత్తం లోన సరుకు తీసినాక, ఎండిపోయినాక అది పెట్టుకొని దానికి 2 తీగలు కట్టి టెంగ్ 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 అని ఊపుకుంటా సోదమ్మ సోది సోదమ్మ సోది సోదమ్మ సోదని నా తీసుకురామ్మ బియ్యం చాటు తీసుకురా కూర్చోబెట్టు అని సోదది మన చేత సగం అడిగించుకొని మనకే చెప్పి సోది చెప్పి అడి తిప్పి చెయ్యి ఊపి 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 ఆ ఊపుల్లోనే మాకు నిద్ర వచ్చింది. ఊపుద్దా లేదా? మీరు అందరూ ఊపించుకున్నారా లేదా? మేము దేవుళ్ళు, నేను 5 ఏళ్ళ దేవుళ్ళు నాకు చిన్నతనంలో వచ్చేది కాబట్టి నాకు తెలియదు ఆ సంగతి. తెలిసి ఊళ్ళో చూసిన సంగతి కాబట్టి ఊపి 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 ఊపించి ఏదో చెప్పొద్దు అన్నమాట. సోది నీకు అనుకూలం చేస్తే అసలు పోయిన వాళ్ళు కూడా పిలుస్తానంట దావిడ. మా ఆయన పోయాడు, ఆ బీరువా తాళాలు ఆడబెట్టాడు కనుక అలా ₹1,00,000 ఎవరికి ఇచ్చాడంటే ఎవరికి ఇచ్చాడు కనుక అయ్యి ఏమని చెప్పొద్ది. అవునా? అవన్నీ నిజమా పాడు? సహోదరుడ, ఇవాళ వాక్యం మన జీవితాల్లో అవి సోది అట్లా కాదు. ఈ రోజున ఇవాళ యెహోషాపాతు అన్నాడు, ఇది కరెక్ట్ గా నాకు అనిపించట్లేదు, సరిగ్గా దేవుని చిత్తం చెప్పేవాడు నాకు కావాలన్నప్పుడు మికాయా అని ఒకటి ఉన్నాడు. అతన్ని అహాబు పక్కన పెట్టాడంటే. అహాబు ఏం చేశాడు? అతన్ని ఎందుకు పక్కన పెట్టాడు? తనకు అనుకూలంగా చెప్పట్లేదు. అయినా కూడా పిలిపించమన్నాడు యెహోషాపాతు. పిలిపిస్తే అతని దగ్గర ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన చేయడానికి పిలిపించడానికి ముందుగా ఓ సేవకుడు వెళ్ళి చెప్పాడు, ఇలా యెహోషాపాతు రాజు మన అహాబ్ మన రాజు గారిని రమ్మంటున్నారు, వచ్చే ముందు నువ్వేం చేస్తావంటే, మరి ఆ విధంగా 13వ వచనం చదవండి. అక్కడ మాట ఉంది, మికాయాను పిలవపోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనక నీ మాట వారి మాటకు అనుకూలముగా చెప్పమని అతనితో చెప్పగా. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఈ మికాయాను కలవటానికి వెళ్ళిన దూత ఏమన్నాడంటే, ఈ రాజ్యంలో ఉన్న 40 మంది ప్రవక్తలు ఒకటే చెప్పారు, ఏమని? ఖచ్చితంగా నువ్వు వెళ్ళాయా, యుద్ధంలో విజయం వస్తుందని ఆల్రెడీ వాడు ప్రకటన చేశారు, నువ్వు కూడా వారికి అనుకూలంగానే చెప్పు. వారితో కలిసి వారు చెప్పినట్టుగా మీరు కూడా ఆ విధంగా అనుకూలంగా చెప్పమని పలకమని మరి ఆ విధంగా మికాయాతో చెప్తే, మికాయా అంటున్నాడు కదా, మికాయా యెహోవా నాకు సెలవిచ్చినదేదో దేవుని జీవముతోడు నేను దానినే పలుకుదునెను. హల్లెలూయా. యెహోవా నాకు సెలవిచ్చినదేదో చెప్పండి అందరూ. యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవముతోడు దాన్నే నేను పలుకుతాను. నువ్వు చెప్పాను సోదరు, నేను ఎందుకు చెబుతా? నేను ఆయన ప్రవక్తని, ఆయన నన్ను వాడుకుంటున్నారు, ఆయన పలకమన్న మాట నేను పలుకుతాను. 40 మంది ప్రవక్తలు చెప్పారు, ఇంకెవరో చెప్పారు, ఆయన రాజు అయితే నాకేం గొప్ప? రాజు అయితే ఎవరికి గొప్ప? ఇవాళ అంతకన్నా రాజులకు రాజు మన దేవుడు. ప్రభువులకి ఎవరికి మనం లోబడాలా? ఎవరిని కనపరచాలా? ఎవరిని మహిమపరచాలి? ఎవరి మాటకు లోబడాలా? ఎవరి చిత్తం నెరవేర్చాలా? ఎవరు చెప్పమని చెప్పాలా? వాళ్ళ లోపల నువ్వు చెప్తే అట్లాగే ఉండదు. అందుకని ఈరోజు సహోదరుడా, వాళ్ళ వాక్యమైన మన జీవితాల్లో మికాయా బ్రహ్మాండమైన మాట అన్నాడు, దేవుడు నాకు సెలవిచ్చింది చెబుతా తప్ప మీరు చెప్పింది నేను చెప్పను, అంతకు ఇష్టమైతే నన్ను తీసుకెళ్ళండి. సరే ఏదో ఒకటి రానబాబు నేను గెలవమన్నారని అర్జెంటుగా మికాయాని రాజుల దగ్గరికి తీసుకెళ్తే, మరి ఆ విధంగా మన తర్వాత ఖాళీగా ఉన్న మీరు చదువుకోండి. మొత్తానికి కిందకు వచ్చి నాకు అంటాడు కదా చక్కని మాట. 18 వచ్చింది చూడు. రాజు యెహోషాపాతును చూచి, ఇతడు నన్ను గూర్చి మేలు పలుకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా? హల్లెలూయా. సరే ఆయన పిలిపించుకొని అడిగితే ఆయన ఏమన్నాడు? నువ్వు ఖచ్చితంగా యుద్ధంలో నీకు విజయం రాదని చెప్పాడు. నువ్వు వెళ్తే పోతావని చెప్పాడు. నువ్వు వెళ్తే 40 మంది ఏం చెప్పారు? మీరేం చెబుతున్నారంట నేను. హల్లెలూయా. 40 మంది ఏమో నువ్వు వెళ్ళి విజయం వస్తుందని చెప్పారంట. మికాయా వచ్చి దేవుని ప్రకారం పలికిన మాట ఏంటంటే, ఖచ్చితంగా దేవుడు నీకు విజయం ఇవ్వడం, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, అనుమానం లేదు, యుద్ధంలో నువ్వు ఓడిపోతావు, చస్తావని చెప్పాడు. ఆ మాటకి మరి అహాబ్ అన్నాడు, యెహోషాపాతు అంటున్నాడు, నేను చెప్పానా లేదా? నాకు అనుకూలంగా ఏనాడు చెప్పలే ఆయన. వందనాలు. నాకు అనుకూలంగా ఏనాడు
నీకు అనుకూలంగా చెప్పేది శోధ అవుతుంది. దేవుడు మనం చెప్పమని చెప్తే వాక్యం అవుతుంది. ఈరోజు హల్లెలూయా. లోకంలో చాలా సందర్భాలు అవునున్నా కాదన్నా దైవ సేవకులు అక్కడ తయారయ్యారు, విశ్వాసం అంతకన్నా తయారయ్యారు. మేము 10 ఏళ్ళు కట్టేస్తాం మాకు అనుకూలంగా. ఇప్పుడు నువ్వేదో ఎత్తే నీకు అనుకూలంగా చేస్తే ఏమవుతుంది? అది నీకు జరిగించవలసింది ఎవరు? నచ్చవలసింది ఎవరికి? ఆయన చిత్తం జరగాలి, ఆయన చిత్త ప్రకారం జరగాలి, నెరవేర్చవలసింది ఆయన. కనుక నేను పలికితే ఏమవుతుంది? నేను పలకపోతే ఏమవుతుంది? ఎవరు పలకాలా? ఎవరిని మెప్పించాలా? ఎవరిని గొప్ప చేయాలా? ఎవరి చిత్తాన్ని మనం జరిగించాలంటే ఆయన చిత్తం జరగాలి. హల్లెలూయా. వాళ్ళ అన్డౌటెడ్ అండి లోకంలో పనికిమాలిన శోధ ఎక్కువైపోయింది, పనికిమాలిన పనులు ఎక్కువైపోయాయి, పనికిమాలిన దైవ సేవకులు ఎక్కువైపోయారు. వాళ్ళ విశ్వాసాలు అలాగే తయారు. కావాల్సిన నచ్చిన శోధ చెప్పించుకోవడం తప్ప వాక్యం ఏం చెప్పింది దాని ప్రకారం మనం విందాం, జాగ్రత్త పడదాం, ఒళ్ళొంచి ప్రార్థన చేద్దాం, దేవుని ఎదుట మోకడదాం, కన్నీరు కాడదాం. మన తప్పులుంటే దేవుని ఎదుట పశ్చాత్తాప ప్రార్థన చేసుకుని ఆయనకి నచ్చే బతుకు బతుకుదాం అనుకోవట్లే ఎవడు కూడా. ఎవడికి నచ్చినట్టు వాడు బతకటం అనుకూలమైన శోధ చెప్పించుకోవటం. సహోదరి సహోదరుడా, డబ్బుతో దేవుని పొందాము, దేవుని ప్రవచనాలు పొందాము. నయమానుకు బళ్ళు వేసుకొచ్చాడు. మనుగుల వెండి బంగారము విలుగల వస్త్రాలు అవన్నీ తెచ్చాడు కదా. అవన్నీ తీసుకొచ్చామన్నా ఎలీషాకి ఆయన గొప్ప? ఎలీషాను ఆటంకి చూశాడా? ఎలీషా బ్రహ్మాండంగా అన్నాడు, యెహోవా జీవముతోడు ఒక్కడు కూడా నేను ముట్టుకొని అన్నాడు. హల్లెలూయా. ఒక్క వస్తువు కూడా ముట్టుకొని, ముక్కు పొడ కూడా ముట్టుకొని తీసుకెళ్ళిపోయి తెచ్చి నీకు యెహోవా ఉచితంగా కార్యం చేశాడని నీ దేశంలో చెప్పుకోమన్నాడు. ఏ దేశంలో చెప్పుకోవాలా? ధనానికి లోపడలా, డబ్బుకు లోపడలా, వెండి బంగారం లోపడలా. ఈ రోజున సహోదరి సహోదరుడా అట్లా ఉంటే ఖచ్చితంగా సేవకులు బలంగా వాడుకుంటాయి ఈ రోజు. అందుకని దేవుని చిత్తానికి లోపడి డబ్బు ఎవరు చూడండి డబ్బు అండి ఈ రోజున. దేవుని యొక్క మహాకృప చేత ఈ రోజున ఆనాటికి నాటికి అట్టాగిపోతున్నారు. వాళ్ళ ఆత్మీయ తండ్రి అయినా మేమైనా ఉన్నది ఖర్చు పెట్టుకున్న తప్ప ఏనాడు రూపాయికి ఆశపడ్డా, రూపాయికి చూడలేదు ఈ రోజున. ఖచ్చితంగా ఏముంటే అది జరుగుతుంది. ఈ రోజు 4 ఆఫర్లు వచ్చినాయి మాకు. ఇంకా గతంలో చెప్పాను ఎన్ని వచ్చినాయి. 4 రకాల ఆఫర్లు వచ్చినాయి. ఇట్లా అట్లా అట్లా అని చెప్తే మాకు అవసరం లేదు. వాళ్ళ దేవుడు మాకు చేసిన కార్యాన్ని బట్టి చుట్టాలు బంధువులు ఎన్నో రకాల అవమానాలు మాటలు ఎదుర్కొని నిందలు అనుభవించి ఈ రోజున యేసు ప్రభు నమ్ముకున్నాం. ఈ రోజున దాదాపు 40 ఏళ్ళు అయిపోతుంది ఈ రోజు దేవుడిని నమ్ముకొని. వాళ్ళు అనేక మాటలు బట్టి దేవుడిని నమ్ముకుంది ధనం కోసమో లేకపోతే వ్యాపారం కోసమో యేసు ప్రభుని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవడం కాదు. ఖచ్చితంగా చెప్పాం వారితో మాకు అవసరం లేదు దిక్కుమాల సంబంధం, మాకు జాలి. ఈ రోజు హల్లెలూయా. మమ్మల్ని పోషించే దేవుడు గొప్పవాడు. ఆశ్చర్యకరంగా పోషిస్తాడు ఆయన సేవ చేస్తే చాలు ఆయన బంగారంగా చూసుకుంటాడు. నన్ను నా పిల్లల్ని గొప్పగా చూసుకున్నా. మా నాన్న అదే చేశారు. వాళ్ళు నా తీర్మానం కూడా ఈ రోజు సహజం. ఏ రూపాయికి నేను అమ్ముడుకోను, ఏ ధనానికి నేను తలవంచను. ఖచ్చితంగా నువ్వు వాక్య ప్రకారం బతుకుతావు, నువ్వు పనికొస్తావు. నేను చెప్పేది వాక్యం ఆడించి వాక్యము ఖచ్చితంగా ఉన్నట్టుగా ఖండించి చెప్పేది ఈ రోజు. వాక్యాన్ని తట్టుకునేవాడు కావాలి. హల్లెలూయా. పొద్దున కొన్ని గుట్టుకలో మాట అన్నాను, వాక్యము విననొల్లని వాడు శాపగ్రస్తుడు అవుతాడు. వాక్యము అంటే వాక్యము ఎదుర్కోలేని వాడు, వాక్యము విననొల్లని వాడు, వాక్యం వస్తుంది చెవు మూసుకునేవాడు, తట్టుకోలేని వాడు. ఈరోజు వాక్యాన్ని ఎదుర్కొంటే నువ్వు దేవుని పనికి వస్తావు. వాక్యము దేవుడు వేరు కాదుగా. వాక్యమే 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 దేవుడు. వాక్యము దేవుడు వేరు కాదుగా. ఖచ్చితంగా మన వాక్యానికి లోపడాలా, దేవుని మాటకు లోపడాలి ఈరోజు. కాబట్టి సహోదరి సహోదరుడా నోటికి నోరుకోవాలి. ఆనాటికి నాటికి ఆ పనిలో ఉన్నాం కనుక దేవుడు బ్రహ్మాండమైన ఆశీర్వాదం ఇస్తున్నాడు ఈరోజు. ఏనాడు దొంగ దర్శనాలు చెప్పాల, ఎవరిని మెప్పించే పనులు చెప్పాలి. ఈ రోజున ఉన్నట్టు దేవుడు ఏం చెప్పాలంటే అది మొహమాట లేకుండా చెప్పడం. ఈ రోజు విన్నావా, నువ్వు బాగుపడతావు. నువ్వు బాగుపడాలని నా ఉద్దేశం. రోజు హల్లెలూయా. ఇక్కడ కానీ అక్కడ కానీ సంఘం కానీ పిల్లలందరూ ఈ రోజున ఈ పరిచయం 2 సంవత్సరాలుగా బ్రహ్మాండం కొనసాగుతుందంటే వేటికి లోపడలేదు కాబట్టి ఈరోజు ఏ పనికి మాల వాటికి లోపడలేదు. రోజు అవసరమైతే మనకున్నదే ఖర్చు పెట్టి ముందుకు వెళ్ళిపోతాం. ఈ రోజు ఆ శక్తి ఇచ్చాడు. ఈ రోజునైతే బ్రహ్మాండంగా దేవుడు నింపి వేస్తాడు. మనకు అడుక్కునే పని, మోసం చేసే పని ఏముంది, ధనం కోసం లోపడాల్సిన పని ఉంది ఈ రోజున. కాబట్టి మికాయా దేనికి చూస్తున్నాడు, ఎలీషా ఎవరంగా చూస్తున్నాడు. హల్లెలూయా. నోటికి నోరుపాడు దేవుడు అంక చూసి దేవుడు చెప్పమన్నమాట మేము చెబుతాం, నీకు ఇష్టమైతే లేకపోతే అందేశాను. ఆ విధంగా రాజు దగ్గర తీసుకెళ్తే అదే చెప్పాడు. ఆ మాటకి అహాబు రాజు అన్నాడు, యెహోషాపాతు నేను చెప్పానా, నాకు అనుకూలంగా ఏనాడు చెప్పడు, నాకు అనుకూలంగా ఏనాడు కూడా చెప్పడని యెహోషాపాతు చెప్తుంటే కిందకు వచ్చి నాకు అక్కడ మికాయా ఇట్లా అంటున్నాడు, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యం అంతా కూడా కుడిపార్శ్వమున్న ఎడపార్శ్వమును నిలిచి ఉండుట నేను చూచితిని. హల్లెలూయా. కిందకి వస్తే అక్కడే మాట 21 చదువమ్మా.
అంతలో ఒక ఆత్మ ఎదురుకి వచ్చి నిలబడి అతనిని ఏ ప్రకారముగా నీవతనిని అని అడిగాను. అందుకతడు అతని నోట నందుదువు హల్లెలూయా. వీళ్ళ సంగతి కాదు, ఇక్కడ 40 మంది ప్రవక్త సంగతి కూడా చెప్తున్నాడు మికాయా. నాకు ఖచ్చితంగా దర్శనం కనపడింది. 40 మంది ప్రవక్తల నోట అబద్ధము దేవుడు పలికించాడు. ఏం పలికించాడు చెప్పాలి? ఏం పలికించాడు? వారు పలికింది జరగదు, జరుగుద్దని చెప్పారు కానీ జరగదు, జరుగుద్దని చెప్పారు కానీ జరగదు. లోకం నాటి కాదు మోసపోతా ఉంది. సత్యము వాస్తవం నిజం చెప్పేవాడు కాదు, మాయ మాటలు చెప్పేవారు కావాలి. అంతే జాగ్రత్త కలిగి ఈరోజు సహోదరి సహోదరుడా, పొరపాటు వాటిని మనం నమ్మడానికి వీల్లేదండి. కిందకి వెళ్తే అక్కడే మాట 26వ వచనం. పోయి పట్టణపు అధికారి అయిన రాజకుమారుడైన అప్పగించి మికాయాను బందీగృహంలో ఉంచి క్షేమముగా అతనికి కష్టమైన నీళ్లు బాగా ఆలకించాలి. ముగిచ్చేస్తున్నారు. ఏంటంటే వాక్యం ఈ మాటని చెప్పి చివరికి చెప్పాడు కదా, వాళ్ళు చెప్పింది జరగదు, 40 మంది ప్రవక్తలు చెప్పింది అబద్ధమే, దేవుని ఆత్మ నాతో మాట్లాడింది. హల్లెలూయా. నేను చెప్పింది ఖచ్చితంగా జరిగి తీరుద్ది. నువ్వు యుద్ధానికి వెళ్తే ఖచ్చితంగా యుద్ధంలో విజయము పొందలేవు ఖచ్చితంగా చెప్పేశాడు. ఈ మంచి ఇప్పుడు చూడండి, ఒక మాట నాకు చెప్పాలి దయచేసి. ఇవాళ నీ అవసరం కోసం ప్రవక్తలు పిలిపించుకుంది ఎవరు? మీరున్నారు ఇక్కడే. ఇప్పుడు అవసరం ఎవరిది? ఇప్పుడు యుద్ధానికి పోవాలి. యెహోషాపాతును ఇశ్రాయేలు రాజు యుద్ధానికి పోవాలి. యుద్ధానికి పోవడానికి ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం పిలిపించారు కదా మీరు. మికాయా నేను చెబుతానని వచ్చాడా? మీరు అడిగితే వచ్చాడా? ఏమ్మా చెప్పండి. ఇప్పుడు దైవ సేవకులైన వారు మిమ్మల్ని పిలిస్తే మేము వస్తాం, మేము వచ్చి మీకు బాగు చెబుతాం, వాక్యం చెబుతాం, మేము అన్నది ఈ రోజు. హల్లెలూయా. ఇవాళ మికాయా పిలిపించారు, రాజులిద్దరు పిలిపించారు కావాలి. పిలిపించిన తర్వాత దేవుని చుట్టూ ఆయన ఏం చెప్పాడు వినాలా వద్దా? విన్నారు. విని వాస్తవం చెప్పినప్పుడు వాళ్ళు పాపం తెచ్చుకొని, ముఖ్యంగా అహాబు రాజు, యెహోషాపాతు లేదు ఇది, అహాబు రాజు పాపం తెచ్చుకొని అతను బంధించమని చెప్పాడు. అదేంటండి? ప్రవక్తను బంధించవచ్చా? దేవుని చేత వాడపడుచున్న ప్రవక్తను, దేవుని చేత వాడపడుచున్న దైవ సేవకులను నువ్వు గద్దించి బంధించి ఏదో చేద్దాం అనుకుంటే దేవుని మాట దేవుని మీద పడుతా లేదది. లేఖనాలో చక్కని మాట ఉంది, దేవుని బిడ్డల మీద ఎవడన్నా ఏదేస్తే దేవుని కన్నుగుట్టును ముట్టుకున్నట్టే బైబిల్ చదివిస్తాం ఈరోజు. హల్లెలూయా. సరే, బాగా ఆలకించాలి. మికాయా మంచి మాటలు చెప్పి ఉన్న వాస్తవం ఇలా జరుగుతాయో దేవుడు చెప్పాడని చెబితే మికాయాని బంధించమన్నాడు. ఆహాబు బంధించి బందీగృహంలో వేసి మేము క్షేమముగా తిరిగి వచ్చేంత వరకు మేము అండర్లైన్ చేయండి అమ్మారు బాగా. క్షేమముగా నీ పొందొస్తాను. క్షేమంగా తిరిగి రావడం అంతా నేష్టమేనండి. లేఖనాల్లో యాకోబు పత్రికలో మాట ఉంది కదన్నా, ఏంటన్నమాట? నేడైనా రేపైనా ఒక పట్టణం వెళ్ళి అక్కడే వ్యాపారం, అక్కడ ఉండి అక్కడ వ్యాపారం చేసి అక్కడే లాభం సంపాదించుకొని చెప్పు లాభం సంపాదించుకుందామని చెప్పుకుని వాళ్ళని ఒక మాట ఉంది. లాభము అంటే ఒక పట్టణం వెళ్ళటం ఇష్టమే, అక్కడికి వ్యాపారం చేయటం ఇష్టమే, వ్యాపారంలో లాభం రావటం ఇష్టం, అన్ని నువ్వే చెప్పేస్తావే. ఇక మనం చెప్పినట్టుగా జరిగితే పట్టణం సంపాదించేస్తాడు లాభం. ఏది జరగాలని ఎవరి చిత్తమై ఉండాలా? అసలు పట్టణం వెళ్ళాలా వద్ద ఎవరి దేవుని చిత్తమై ఉండాలా? నువ్వు వ్యాపారం ఏం చేయాలా? దేవుని చిత్తమై ఉండాలా? వ్యాపారంలో నీతి కలిగిన వ్యాపారం నువ్వు చేయాలా? ఆ వ్యాపారంలో లాభం అవుతా నష్టం అవుతా దేవుని చిత్తం తర్వాత సంగతి. హల్లెలూయా. అందుకని ప్రభు ఆ బలి నవాసుడు అక్కడ ఆ మాటలు తప్పు నాకు అనిపిస్తుంది. ప్రభు అంటారు అక్కడ, ఇట్లాగే ఆయన అనుకున్నారు, అంతా మీ ఇష్టమేనరా? మీ జీవం ఏ పడితే మీకు తెలవదు, రేపొద్దు ఉంటావో పోతావు నీకు తెలవదు. మీ జీవము ఇంతలోనే కనపడి అంతలోనే మాయమయ్యే వడ్డీ ఆవిరి వెంటనే మీ ప్రాణాలు. ఏదేదో చేసేద్దామని మీరు చెప్పుకుంటారేంటి? ప్రతి విషయంలోనంట ప్రతి దేవుని బిడ్డ ఏమన్నారంటే దేవుని చిత్తమైతే అనండి మాట. మళ్ళీ చెప్పండి. హల్లెలూయా. దేవుని చిత్తమైతే అనే పదం వాడాలంట. దేవుని చిత్తమైతే అని దేవుని ముందు పెట్టుకొని ఆయన చిత్త ప్రకారం మనం వెళ్ళాలి తప్ప మనం ఏదో చేద్దామంటే పోతాం. అక్కడ లేఖనాలు మనం స్పష్టంగా చూసాం. అందుకనే హెచ్చరికలు ఉండే జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ఈయన అంటున్నాడు క్షేమంగా తిరిగి వచ్చే వరకు అంట మికాయాని బంధించాలంట. మికాయాకి అన్నము నీళ్ళు కూడా కష్టంగా ఇవ్వాలంట.
అంటే పెట్టి పెట్టనట్టు ఏదో పెట్టమని చక్కగా వార్నింగ్ ఇచ్చేది. అప్పుడు మికాయ అంటున్నాడు ప్రవక్త, ఇలాగ చెప్పాను, సకల జనులారా నా మాట ఆలకించుడని చెప్పాను, రాజు అయిన నీవు ఏమాత్రమును క్షేమముగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా ఈ మాట నా చేత పలకలేదని నిర్ధారించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్పగా ఉంటుంది వాక్యం. అందరూ అక్కడ నుంచొని వారిని రాజ్యం ఉంది, సభ ఉంది, సభ ఎదుటి చెప్పేశాడు. ఈయనకు అనుకూలంగా చెప్పలేదని బందికానం వేసేమన్నాడు, అన్నం నీళ్ళు పెట్టొద్దు అన్నాడు, క్షేమంగా తిరిగి వచ్చేదాకా బాగా మరి కఠినంగా చూడమని చెప్పాడు. ఆ మాటకి సభ ఎదుటే మికాయా అన్నాడు కదా, ఏ యెహోవా పేరట నేను వచ్చాను, ఆ పేరట నేను మాట్లాడుతున్నాను, సకల జనులారా మీరు అందరూ కూడా ఈ మాట వినండి, రాజువైన నీవు ఏమన్నాడు, రాజువైన నీవు ఏ మాత్రమైనా క్షేమంగా తిరిగి వస్తే దేవుడు నా చేత ఈ మాట పలకలా, నేను చెప్పిన మాట అబద్ధం, అంతేగా దాంట్లో ఏమో తెలవదు, క్షేమంగా రావని ఈయన చెప్పాడు ప్రవచనం, వస్తానని రాజు అంటున్నాడు, వస్తే నేను చెప్పిన మాట దేవుడు నా చేత పలికించలా. తప్పేమన్నా అన్నాడా, ఏమైనా తిట్టాడా, ఎవరినన్నా శాపాలు ఏమైనా చేశాడా? పొద్దున వాక్యంలో చూశాడు, గుంటిపల్లి ఆలయంలో మాట్లాడాం, ఎవరికి మనం శాపాలు పెట్టకూడదంటే వాళ్ళ ప్రవక్త శాపం పెట్టలేదుగా, ఉన్న వాస్తవం చెప్పాడు. హల్లెలూయా. సరే, మొత్తానికి నేమో చెరసాల్లో వేశారు, మనోడేమో యుద్ధానికి వెళ్ళారా రాజులు ఇద్దరు. ఎవరెవరు రాజులు? అహాబును యెహోషాపాతు ఇద్దరు కూడా యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇశ్రాయేల్ ఇక్కడ చూడండి చిన్న వెలికి ఉంది, ముగిచ్చేస్తారు. మారు వేషం వేసుకొని, ఏ వేషం? మారు వేషం వేసుకొని మరి ఆ విధంగా యెహోషాపాతునేమో నువ్వు రాజుగానే వెళ్ళి వెనకాల మారు వేషం వేసుకొని నేను వస్తాను, ఇక్కడ కూడా నమ్మక ద్రోహం చేద్దామని చూసాను. మన వాక్యం అయితే చెప్పండి, మన వాక్యం ఏంటి రోజు చెప్పాలి? మన వాక్యము నమ్మక ద్రోహం. హల్లెలూయా. నమ్మక ద్రోహం చేద్దామని ప్రయత్నం చేశాడు. ఇందాక ప్రవక్త విషయం నమ్మక ద్రోహమేగా, నమ్మించి నీ అవసరం కోసం ప్రవచనం కోసం ప్రవక్తలు పిలిపించుకొని నీకు అనుకూలంగా చెప్పలేదని చెరసాలు వేసేస్తావా? నమ్మి వస్తే చెరసాలు వేస్తావా ప్రవక్తని? నమ్మక ద్రోహమేనా? ఒకటి. రెండోది మనం చూస్తే ఇక్కడ సహోదరుడా మరి యెహోషాపాతు అంటున్నారా, యెహోషాపాతు నమ్మి నీ దగ్గరికి వచ్చాడు, ఏదో కష్టాల్లో ఉన్నావు, నీ దగ్గర మాట్లాడటానికి వస్తే నువ్వే అడిగావు, యుద్ధానికి వెళ్దాం, నాతో వస్తావా, నాకు సహకరిస్తావని అహాబు అడిగాడు. ఆయన పాపం మంచోడు కాబట్టి నేను వస్తాను, నీకు సహకరిస్తాను, నా సైన్యం అంతా కూడా నీకు సహకరించి నేను కూడా నీతో పాటు కలిసి శత్రువుతో యుద్ధం చేయడానికి సహకరిస్తానని చెప్పాడు యెహోషాపాతు. అట్లాంటి వాడిని ఎంత నమ్మకం చూసుకోవాలి? హల్లెలూయా. అంత నమ్మకం చూసుకోవాలి. చివరికి అక్కడ కూడా యెహోషాపాతుని ఇరికిచ్చి తను తప్పించుకుందాం అనుకున్నాడు. నేను మారువేషం వేసుకుని వస్తాను, నువ్వు మాత్రం రాజుగా వెళ్ళు, కాబట్టి యుద్ధానికి వెళ్దామని చెప్తే ఈయన కుయిక్కింటే పాపం యెహోషాపాతుకు తెలవదు పాపం. నేను మాట అంటాను, మంచి వారికి ఎప్పుడు మేలే జరుగుద్ది, దురాలోచన గలవారు కీడులో పడతారు. హల్లెలూయా. అది ఎక్కడ పోతాం? అసలు ఆయన దేవుడు అండి సార్, హృదయ రహస్యాలు ఎరిగిన వాడు ఆయన. మనం ఏదో చేద్దాం అనుకుంటే పైన ఆయన లేడు. ఆయన ఉండబట్టే లేకపోతే ఎవడు డ్యాన్స్ ఆడేస్తాడు ఇక్కడ లోకం, ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తిస్తాడు. కాబట్టి ఈ రోజున వాక్యం మన జీవితాల్లో సరే, మొత్తానికి యెహోషాపాతు ఇజ్రాయెల్ రాజు అహాబు మాట విని ఆ ప్రకారం ఆయనే మారువేషం వేసుకున్నాడు. ఈ రాజుగా వెళ్ళిపోతే యుద్ధంలో మంచి యుద్ధం జరుగుతున్న పరిస్థితుల్లో శత్రువులందరూ కూడా సిరియా సైన్యము, సిరియా యొక్క అధిపతులందరికీ ఆజ్ఞించాడంటే ఏమనంటే చిన్న వాళ్ళతో యుద్ధం చేయొద్దు మీరు. అసలు ఇజ్రాయెల్ రాజు ఎక్కడ ఉన్నాడు, వాడిని చంపేసేయండి, అర్జెంటుగా బంధించండి, దొరికితే చంపేయండి, ఆయన్నే టార్గెట్ చేయమని చెప్పాడండి. హల్లెలూయా. సరే, ఈ సైన్యం అంతా, సిరియా సైన్యం అంతా చూస్తే రాజుగా ఎవరు కనపడుతున్నాడు? యెహోషాపాతు కనపడుతున్నాడు. ఆయనే మరి ఆ డ్రెస్ వేసి రాలేదు అహాబు. మరి ఆ విధంగా చూసి యెహోషాపాతు మీదకి వెళ్ళి అందరూ కలిపి ఆయన మీదకి వెళ్ళి యుద్ధం చేయడం ప్రయత్నం చేసినప్పుడు నేను ఇజ్రాయెల్ రాజు కాదున గట్టి కేక వేసి చెప్పాడు. చెబితే దేవునికి మహాకృప చేత ఇదో పెద్ద స్టోరీ. ఇప్పుడు నేను అడు బాగుండే కానీ వెళ్తావేంటి అంటున్నారు, వెళ్ళను, టైం అయిపోయింది, వెళ్ళను. ఇందా చెప్పాక హద్దు ముద్దు ఏదో చెప్పాక అంతవరకు నేను చెప్తాను. హల్లెలూయా. గతంలో ఆ వచ్చిన అధిపతుల్లో యెహోషాపాతు గతంలో ఒక అతను సహాయం చేశాడంటే ఆ సంగతి మరి చూశాడు. యెహోషాపాతు అంటే ఎవరు అతనికి అవగాహన ఉంది కాబట్టి అది కూడా కొంచెం మేలేది. దేవుడు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. హల్లెలూయా. వచ్చిన ఈ సిరియా అధిపతులు ఆయన మీద పడి యెహోషాపాతే అహాబును చంపబోతున్న పరిస్థితుల్లో ఆ ఒక్క వ్యక్తి గుర్తుపెట్టి అబూబు ఇతను అహాబు కాదు యెహోషాపాతుని అతను వదిలిపెట్టేశారు. యెహోషాపాతును వదిలిపెట్టి వేసి మరి వాళ్ళు యుద్ధం చేస్తున్న పరిస్థితుల్లో దేవునికి సంకల్పం చూడండి. ఒక సైనికుడు వేసిన బాణం అనుకోకుండా వచ్చి ఈ మారువేషంలో ఎవరు చెప్పరే, మారువేషంలో ఉన్నా ఇప్పుడు దాకా చెబుతున్నా అహాబు అని చెప్పరేమమ్మా. అహాబుకి ఆ విధంగా మారువేషం ఉన్న అహాబు అక్కడ పైకి అన్ని కవచాలు వేసుకున్నాడు. ఎక్కడో చిన్న గ్యాప్ ఉన్నాడు, గ్యాప్ లోనే కొట్టిందంట బాణం.
అవునా కాదా? దేవుడు తలుచుకుంటే అవును సార్, ఎక్కడో చోట కింద గ్యాప్ దొరకదు. నువ్వు ఎంత సర్వంగా కవచాలు ధరించినా వాక్యంలో ఉంది స్పష్టంగా. ఖాళీగా చదువు ఎంత చదివిస్తే ఇప్పుడు 9:30 అవుతుంది. అందుకని అవన్నీ చదివించట్లా, నేను చదివి దేవుని ఏర్పాటు మీకు చెప్తున్నాను. నేను మొత్తం శరీరం అంతా కూడా కవచం చేత కప్పుకున్నాడు. కానీ ఎక్కడో చిన్న గ్యాప్ ఉందంటే ఆ గ్యాప్ లోనే ఎటో పోయే బాణం వచ్చి ఇటు తగిలిందంట అహాబు. వెంటనే గాయము చూసినప్పుడు బాణం తగలగానే విపరీతమైన రక్తం అంతా కూడా కారు రథం మీద కాకున్నప్పుడు అహాబు అన్నాడంట, నేను ఆ ప్రాణాపాయం వచ్చింది, నన్ను అర్జెంట్కి తీసుకెళ్ళిపోమని తన పనివాడితో చెప్తే దూరంగా అతన్ని ఆ యుద్ధంలోంచి అవతలకి తీసుకెళ్లిపోతున్న పరిస్థితిలో కొంతసేపటికి అహాబు చనిపోయాడండి రథంలో. కొంతసేపుకి అహాబు, ఇప్పుడు నాకు ఒక మాట మీరు చెప్పాలి, నమ్మక ద్రోహం చేద్దాం అనుకుంటే పోతాం లేదు. 21వ అధ్యాయంలో నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు? ఏమోలే అన్నాడా లేదా? కానీ నీ బుద్ధి మారిందా? మన బుద్ధి మారిపోతే దేవుడు ఊరుకుంటాడా? నువ్వు ఏదో కుయుక్తి చేసి ప్రవక్తనేమో అలా చేసావు, నీకు సహాయం చేయడానికి వచ్చిన నీ తోటి యెహోషాపాతు రాజు ఇలా చేద్దాం అనుకుని నువ్వు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే నమ్మక ద్రోహం చేసేవాళ్ళు పోతారు. అనుమానం ఉంది? చరిత్ర ఎక్కడ మారుతుంది? ఆనాడైనా ఏనాడైనా అదే జరిగింది. నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నమ్మక ద్రోహం చేస్తే పోతాం. అనుమానం లేకుండా రోజున మరి చూసినప్పుడు అహాబు చనిపోయాడని బైబిల్ సెలవిస్తాం. ఎక్కడ 35, 36 ఎక్కడ ఉంది కదా? 36 చదువు. సూర్య అవును. ఈ ప్రకారము అహాబు రాజు మరణమై కొనిపోబడి షోమ్రోనులో చెప్పాలి మీరు ఎట్టొస్తానన్నాడు. చెప్పాలి మీరు ఎట్టొస్తానన్నాడు రాజ్యానికి. ఎట్టొచ్చాడు? శవమే, చచ్చిన శవమే వచ్చాడు. ఏంటి సార్, దేవునితో పెట్టుకుంటే ప్రవక్త పెట్టుకుంటే ఎటు కుదురుతుంది? ప్రవక్త ముందే చెప్పాడా లేదా? యుద్ధానికి పోవద్దు, సస్తావు. ఆ మాట నీకు నచ్చలా, ఇప్పుడు లేపు నీకు చెప్పాలా? అయిందా? హల్లెలూయా. ఇందాక అదే అండర్లైన్ చేయమన్నా. అందుకే క్షేమంగా తిరిగి వచ్చేదాకా అన్నపానం పెట్టొద్దు అన్నాడు. క్షేమంగా ఆ మాటకి ప్రవక్త చెప్పాడు, నువ్వు క్షేమంగా తిరిగి వస్తే దేవుడు నా చేత ఆ మాట పలకనట్టే అని చెప్పాడు. ఇప్పుడు ఎవరితో దేవుడు చెప్పినట్టు జరిగిందా లేదా? అంటే ఇప్పుడు మికాయా పలికిన మాట ఎవరు చెప్పినట్టు అయింది? హల్లెలూయా. అందుకని మికాయ తెలుగు మాట జనందరూ ఇంటూగా చెప్పాడు ఈ మాట, ప్రజలందరూ ఎదురు చెప్పాడు ఈ మాట. ఇప్పుడు అందరూ ఎవరు నమ్మారు? మికాయని నమ్మారు, దేవుని మహిమపరిచారు. మికాయా మాట్లాడిన మాట దేవుని మాట నమ్మారు. కాబట్టి సహోదర ఎక్కడ పోద్దండి? అందుకని ఈ రోజున వాక్యం మన జీవితాల్లో విచిత్రం ఏంటో తెలుసా? దేవుని ప్రవచనం కూడా ఇక్కడ నెరవేరింది. 21 అధ్యాయాలు అన్నారు, ఈ రక్తం కుక్కలాగుతాయి అన్నాడు కదా. చివరికి ఆ బండి మీద కారిన రక్తం అంతా, అవునా కదా, బండి మీద రథం మీద కారిన రక్తం అంతా కడగటానికి ఏడి దగ్గర తీసుకెళ్తే అక్కడ కుక్కలు వచ్చి ఆ రక్తం నాకని అంటే దైవ చిత్రం కూడా నెరవేరు. దేవుని ప్రవచనం, దేవుడు ఇచ్చిన ఆ మాట కూడా నెరవేరింది ఈ రోజు. కాబట్టి తప్పక సహోదరుడా ఇలా వాక్యం మన అందరి జీవితాల్లో జాగ్రత్త కలిగిద్దాం. 3 సంఘటనలు నేను మీతో చెప్పాను. యేసేపు అన్నలు చెప్పాను, ఇస్కరియోతు యోధా చెప్పాను, అహాబు రాజు సంగతి చెప్పాను. నమ్మక ద్రోహం ఎప్పుడు మంచిది కాదు. నమ్మి దేవుని ప్రార్థన చేద్దాం. నమ్మితే మనకి 100కి 100 మన దేవుడు మేలు చేసే దేవుని కోసం. ఎవరి విషయంలో కూడా ఇంట్లో కానీ బయట కానీ సంఘం సమాజం ఎవరి విషయంలో కూడా పొరపాటు కూడా మనం ఆలోచన కలిగి ఉండకూడదు. తప్పక మన దేవుడు సదాకాలం మనకి తోడే ఉంటాడు. నమ్ముదాం, ప్రార్థిద్దాం, ప్రభు వైపు చూద్దాం. తప్పక దేవుని తోడాడు. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, మీ శ్రేష్టమైన